ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నైపై పంజాబ్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ప్రియాంస్ ఆర్యా 103 పరుగులతో చెలరేగిపోయాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. డివాన్ కాన్వే 69 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఇక దూబే 42, రచిన్ రవీంద్ర 36, ధోని 27 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లో ఫర్గసన్ 2, యాస్ ఠాకూర్, మ్యాక్స్వెల్ చెరో వికెట్ తీశారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నైకి వరుసగా ఇది 4వ ఓటమి. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నైపై పంజాబ్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ప్రియాంస్ ఆర్యా 103 పరుగులతో చెలరేగిపోయాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. డివాన్ కాన్వే 69 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఇక దూబే 42, రచిన్ రవీంద్ర 36, ధోని 27 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లో ఫర్గసన్ 2, యాస్ ఠాకూర్, మ్యాక్స్వెల్ చెరో వికెట్ తీశారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నైకి వరుసగా ఇది 4వ ఓటమి.